మైత్రి డిజిటల్ మీడియాకి స్వాగతం. తాజా సమాచారం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మైత్రి డిజిటల్ మీడియాకి స్వాగతం. తాజా సమాచారం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కొత్తలండి గిరిజన మత్స్యకారులకి 90,000 రూపాయలకున ప్రధానమంత్రి మత్స్య కిసాన్ యోజన కింద మనకి కాబట్టి ఆ 16 సంవత్సరాల యువత ఎవరైతే ఉందో 35 ఏళ్ల దాకా అంటే దాదాపు 19 సంవత్సరాలు వారందరితో ఎక్కడికక్కడ ఆత్మీయ బంధాలు పెట్టి వారి ఆకాంక్షలు తీసుకొని పనిచేయాలి. మహిళల ఆకాంక్షలు పనిచేయాలి. ఈరోజు ఈ రెండింటికి మనకి చెప్పుకునే దానికి బలమైన నాయకత్వం ఉంది నారా లోకేష్ గారు. ఎందుకని చెప్తున్నానంటే పార్లమెంట్లో పెట్టినా పెట్టకుండా మహిళలకు రాజకీయంగా సాధికారిత కావాలా, 33% మహిళా రిజర్వేషన్ ఇచ్చి తీరుతా అని దేశంలో చెప్పినటువంటి మొదటి రాజకీయ నాయకుడు నారా లోకేష్ గారు. రెండోది యువత కోరుకునేది ఉద్యోగాలు, జీవనోపాధి. అలాంటి యువతకి 23 లక్షల కోట్ల పెట్టుబడులతో ఈరోజు సాధించారు ఇన్ని పరిశ్రమలు, వందల పరిశ్రమలు. అంటే యువతకి అంతకు మించి నాయకుడు మరొకడు దొరకడు. అదేవిధంగా మహిళలకి ఆకాంక్షలకి మరొకడు దొరకడు. అదేవిధంగా మనం ముందుగా తెలుసుకోవాల్సింది, మన పార్టీలో పనిచేసేటప్పుడు ఆ పార్టీ అధినేతలకి అనుకూలంగా ఉండాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఒక కుటుంబంలా ముందుకు సాగుతున్నారు. కానీ కొన్ని చోట్ల క్షేత్రస్థాయిలో మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య సరైనటువంటి సఖ్యత లేదు. ఆ సఖ్యత ఎవరు తీయాలి? అన్నీ చంద్రబాబు గారు చేయాలా, లోకేష్ గారు చేయాలా, కళ్యాణ్ గారు చేయాలంటే సాధ్యం కాదు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పెద్దన్న ఏ విధంగా ఉండాలా? సొంత తమ్ముళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలా, గౌరవించాలా. కాబట్టి శాసనసభ్యుడిగా చంద్రబాబు గారి ఆకాంక్షల్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి బలంగా ఉండేదానికి ఎమ్మెల్యేగా నా బాధ్యతను తీసుకుంటా. నా ఒక్కడి బాధ్యత సరిపోదు. ప్రతి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్, డివిజన్ అధ్యక్షుడు, కార్పొరేటర్, అనుభవ సంఘాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఆ బాధ్యత తీసుకుంటే సాధ్యమవుతుంది. ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దన్నలు కాబట్టి జనసేన, బీజేపీ నాయకులను దగ్గర తెవ్వండి. జనసేన, బీజేపీ నేతలకు కూడా వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నా. ఏమనంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని పెద్దన్నలుగా మీరు గౌరవించండి. తమ్ముళ్ళుగా తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని గౌరవిస్తారు. మనం అందరం కలిసి ఒక్క తాటి మీద ఉంటే ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ కూటమిదే మళ్ళీ అధికారం తప్ప దాంట్లో రెండు ఆలోచనలు. నాకంటే ముందు తెలుగుదేశం పార్టీలో కష్టం చేసిన నాయకుల, కార్యకర్తలు నేను అధికారం దూరంగా జరిగిన తర్వాత నేనేమవుతానా అని తెలియని రోజుల్లో మొండిగా, బండగా నమ్మి నా వెంట నడిచిన నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ముందు ప్రలోభాలు లొంగకుండా 1,000 కోట్ల కోటీశ్వర్లు అక్కడుంటే రూరల్ నియోజకవర్గంలో అనేక మంది దొర ఏందిరా, దొర పీకుడేందిరా అంటూ కథం దొక్కుతూ, పదం పడుతూ ఆ 1,000 కోట్ల కోటీశ్వరుడికి వ్యతిరేకంగా అండగా నిలిచి తెలుగుదేశం పార్టీ కూటమి జెండా పట్టారో వారికి ప్రాధాన్యత ఇవ్వకుంటే అది నా కుటుంబ సభ్యుల్ని నేను మోసం చేయటమే. రెండో మాట లేదు దాంట్లో. ఎలాంటి అనమాట అది జరగదు. నా దగ్గర రుజువు చేసి చూపించాం. అనేక కమిటీలు వేసాం, దేవస్థానం కమిటీలు. మాటలు కాదు, నా దగ్గర మాటలు ఉండవు, ఓన్లీ చేతలే. నోట్లో ఏం చెప్తే అదే చేస్తా, చేసేదే చెప్తా. అనేక దేవస్థాన కమిటీలు వేసాం, మార్కెట్ కమిటీలు వేసాం, కార్పొరేషన్ డైరెక్టర్ల కోసం సిఫారసు లేఖలు ఇచ్చాం, పార్టీ కమిటీలు వేసాం. వీటన్నిటిలో ఎవరిని వేసాం? తెలుగుదేశం పార్టీలో కష్టం చేసే నాయకుల్ని, కార్యకర్తల్ని, అధికారాన్ని వదిలి 18 నెలల ముందే నా వెంట నడిచిన నాయకుల్ని, కార్యకర్తల్ని వాళ్ళే వేశాం. మరి 2 ఏళ్ళు అయింది.
స్థానిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ స్థానిక ఎన్నికల్లో 100% మనం గెలవాలి. సర్పంచ్లైనా, ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా, కార్పొరేటర్లైనా కూటమి ఖచ్చితంగా గెలవాలి, గెలిచి తీరాలి, దాంట్లో అభిమానాలు. అయితే రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు మన అధినేత, వారు పార్టీ పరంగా మాకు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనల్లో భాగంగా ఎన్నికల తర్వాత కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక మంది నాయకుల్ని, కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నాం. మరి వాళ్ళందరినీ ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా సమర్థులైన వ్యక్తుల్ని ఉంది. కాబట్టి అనేక రకాల వ్యక్తులతో ఒకటి మాత్రం వాస్తవం, ఎవరైనా జనం మధ్యలో ఉండి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తాం అన్న వ్యక్తులకి నెల్లూరు రూరల్లో చోటు ఉంటుంది. అలా కాకుండా ఎలక్షన్ సమయంలో పారాచూట్ల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా డబ్బు సంచులతో వస్తామంటే అలాంటి వ్యక్తికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క టికెట్ కానీ, ఒక్క కమిటీ సభ్యుడు కానీ వచ్చే ప్రశ్న లేదు. మాట చెప్తున్నా, రాసి పెట్టుకుంది అంటారు మనం. కాబట్టి ఎవరైనా సరే జనం మధ్యలో ఉండాలి. జనం మధ్యలో ఉండే వాళ్ళని ప్రోత్సహించేదానికి మేము సిద్ధం. ఇది రూరల్ నియోజకవర్గం హై స్పీడ్లో పరిగిస్తుంది. కోటమిరెడ్డి సోదరుల ఆధ్వర్యంలో రూరల్లో ఎవరు చేయని విధంగా నభూతో నభూషితన్నట్టు పనిచేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు గతంలో రాజ్యం వీరభోజ్యం అంటూ అనుభవించారు. వాళ్ళు చేసింది ఏం లేదు. గతంలో వాళ్ళ వ్యవస్థలు కూడా ఎట్లున్నాయంటే, పందిని పట్టుకొని నంది అంటే నంది అనాల్సిందే, నందిని పట్టుకొని పంది అంటే పంది అనాల్సిందే. అది కూటమి ప్రభుత్వంలో ఆ విధంగా జరగదు. ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతుంది అనే నినాదంతో ముందుకు పోతున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు మహిళలను అగౌరవపరుస్తున్నారు. మన సాంస్కృతిలో ఉంటుంది, మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మన సాంప్రదాయం. సాంస్కృతిలో ఒక సూక్తి ఉంది, ఎత్తన ఆర్యేస్తు పూజితే రమంతే తత్ర దేవతాహ. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు. ఆ విధంగా మన సాంప్రదాయాలు మన సాంప్రదాయాలు ఆ విధంగా ఉంటాయి. ఈ విధంగా ఈరోజు మన మహిళలను మనం ఎప్పుడు గౌరవిస్తామో అప్పుడు ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. మనల్ని స్త్రీలను గౌరవిస్తే అది సంస్కారం అంటారు, స్త్రీలను అగౌరవపరిస్తే అజ్ఞానం అంటారు. ఈరోజు వైసీపీ నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారో ప్రజలు తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా కూడా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు. మేమందరం కూడా జన సైనికులు అందరం కూడా కష్టపడి కూటమి ప్రభుత్వంలో పనిచేసి రాబోయే రోజుల్లో మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చేటట్టు మనం అందరం కష్టపడి పనిచేయాలి. అందరికీ కూడా నాయకులు కూడా కార్యకర్తలకు ఆలోచించాల్సిన బాధ్యత మన నాయకుల మీద అందరి మీద ఉంది. జై హింద్. ముందుగా ఏ విధంగా అయితే రాష్ట్రంలో, అదేవిధంగా మన దేశంలో నరేంద్ర మోదీ గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈరోజు కూటమి పరిపాలన, ఆ రోజు మనం 2 సంవత్సరాల క్రితం ఏదైతే 175 స్థానాల్లో పోటీ చేస్తే 164 స్థానాలు తిరుగు లేకుండా ఏ ఘన విజయాన్ని అయితే మనం సాధించుకున్నామో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పంచాయతీరాజ్ శాఖ, అదేవిధంగా ఆయన ఏ శాఖలు అయితే తీసుకున్నారో ఆ శాఖల్లో వరల్డ్ రికార్డ్ సాధించే విధంగా ఏ విధంగా అయితే పనులు చేశారో, అదేవిధంగా నెల్లూరు రూరల్లో తీసుకున్నా కానీ ఈ మధ్య ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో కూడా ఇక్కడ నెల్లూరు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు సాధించారో, ఇదే విధంగా ఇక్కడ నెల్లూరు రూరల్లో కూడా శ్రీధర్ రెడ్డి గారు 2వ స్థానంలో శాసనసభ్యుడిగా ఈరోజు నిలిచి, ఈరోజు నెల్లూరు జిల్లాకే కాకుండా ఈ రాష్ట్రానికి కూడా ఆయన ఒక మార్గదర్శకమయ్యారు. రానున్న రోజుల్లో మళ్ళా 3 సంవత్సరాల్లో ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ రానున్న మరో 3 పర్యాయాలు ఈ కూటమి పరిపాలన ఇదే విధంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోవడం.